అప్రాక్సిమేషన్. సపోజ్గా 13/66 అని ఉంది, 13/66 అని ఉంది. 13/66 ఎప్పుడు మీరు రైట్ భిన్నాలు అప్రాక్సిమేట్ చేయాలనుకుంటే ఓన్లీ హయ్యెస్ట్ వాల్యూ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. 13/65 ఆన్సర్ 20%. ఆన్సర్ 20%. డినామినేటర్ వాల్యూ పెరిగింది కాబట్టి పర్సంటేజ్ వాల్యూ తగ్గుతుంది. ఆన్సర్ జస్ట్ లెస్ దాన్ 20%. ఆన్సర్ జస్ట్ లెస్ దాన్ 20%. 17/99 17/99 ఎప్పుడు అప్రాక్సిమేట్ చేసినా లార్జెస్ట్ వాల్యూని మాత్రం అప్రాక్సిమేట్ చెయ్యండి. 17 మల్టిపుల్ ఏంటి? 102. 17/102 1/6 16.66. డినామినేటర్ వాల్యూ పెరిగింది కాబట్టి పర్సంటేజ్ వాల్యూ తగ్గుతుంది. ఆన్సర్ జస్ట్ లెస్ దాన్ 16.67. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అందరికీ అర్థమైందా? అందరికీ ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. సపోజ్గా 98 into 101 ఉన్నది, 98 into 101 ఉన్నది. ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే సార్ నేను 100 into 101 చెయ్యాలా, 98 into 100 చెయ్యాలా? నియరెస్ట్ వాల్యూ రావాల్సినప్పుడు ఎప్పుడైతే మనకు అప్రాక్సిమేషన్ లబ్ధాలు కనుక్కున్నప్పుడు కానీ లేకుంటే భిన్నాలను చేసేటప్పుడు కానీ మనకు ఏమవుతుంది అనంటే లార్జెస్ట్ వాల్యూ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. లార్జెస్ట్ వాల్యూని మాత్రమే ఫోకస్ చెయ్యండి. అంటే ఈ వాల్యూ దీనికి అతి దగ్గరగా ఉంటుంది, ఈ వాల్యూ దీనికి అతి దగ్గరగా ఉంటుంది. దయచేసి ఈ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. అది భిన్నాలైనా లేకుంటే లబ్ధాలైనా హయ్యెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చెయ్యాలి. 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 రైట్. ఇప్పుడు 2/3 8/5 2/3 8/5 అని ఉన్నది. 2/3 8/5 చెప్పేది యాజ్ ఇట్ ఈజ్గా స్ట్రక్చర్ ప్రకారం నోట్స్లో రాసుకోండి. రెండు లబ్ధాలు ఉన్నాయి సార్, రెండు భిన్నాలు ఉన్నాయి. 2/3 అండ్ 98/5. ఈ రెండు భిన్నాల్లో ఏది పెద్దది ఏది చిన్నది? ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాని తర్వాత పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2/3 8/5. 2/3 5/8 తీసుకుందాం. సో అన్ని 2/3 5/8. 2/3 5/8. ఇది మనం భిన్నం కంపేర్ ఎలా చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేయండి. 2 8s are 16, రైట్. 3 5s are 15. 16 ఈజ్ గ్రేటర్ దాన్ 15. 16 ఈజ్ గ్రేటర్ దాన్ 15. 16 ఈజ్ గ్రేటర్ దాన్ 15. ఇది మీ అందరికీ తెలిసిన కాన్సెప్ట్. రైట్. ఐ హోప్ 2/3 5/8 ఈ రెండు భిన్నాలను కంపేర్ చెయ్యాలి అని అనుకుంటే రైట్ ఇది చూడండి సార్. 2 8s are 16, 3 5s are 15. చిన్న వాల్యూ కాబట్టి మనము ఇలా చేస్తాము. నౌ ఇంకో కాన్సెప్ట్ చూడండి సార్. ఇది న్యూమరేటర్ భిన్నాల్లో న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. నవ్వు ఇక్కడ చూస్తే గనక న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంది. ఇది 1/2, ఇది 3/4, ఇది 5/7, ఇది 7/9. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంది. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1/3 ఎంత? 33.33. 3/4 ఎంత? 75. 5/7 ఎంత? 50. 71 సంథింగ్. ఇదెంత? 77.77. ఇదెంత? 77.77. 1/3 3/4 5/7 7/9. నవ్వు దీంట్లో అతి పెద్దది ఏది సార్? 7/9 పెద్దది. అంటే న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉండి ఏది హయ్యెస్ట్ న్యూమరేటర్ ఉండి ఏది హయ్యెస్ట్ డినామినేటర్ ఉంటే ఆ వాల్యూనే హయ్యెస్ట్.